సంఘస్థులందరికీ వందనాలండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఎందుకంటే స్కిప్ చేయకండి. చక్కనైన వాక్యం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాక్యం చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. మధ్యలో మాటలో ఏ విధంగా ఉన్నా చివరి వరకునే మీరు చూస్తే అసలైన మ్యాటర్ మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రోగ్రాం చాలామంది చూస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన దేవుడే మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. అనేక మందికి షేర్ చేయండి. మన ప్రోగ్రాంలో అనేక మంది చాలామంది వింటారు. కాబట్టి వాక్యంలోకి వెళ్దాం. మనం గతించిన కాలంలో భౌతిక సంబంధమైన మరణం గురించి, ఆధ్యాత్మికమైన మరణం గురించి, అంటే ఆత్మీయమైన మరణం గురించి మనం చక్కగా చెప్పుకున్నాం. మూడోది ఏంటంటే రెండవ మరణం. ఇదేంటి ఎప్పుడు చూసిన మరణాల గురించి చెప్తున్నారా అంటే అనుకోకండి. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఇదే ముఖ్యమైనది. ఎందుకంటే రెండో మరణం నుండి మనం తప్పించుకోవాలి. ప్రతి ఒక్కరు మనం తప్పించుకోవాలి. రెండో మరణం చాలా భయంకరమైనది. ఇది నిత్య నరకంలోకి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గ్రహించాలి. రెండో మరణం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు బైబిల్ తీసి దేవుని యొక్క మాటలు చూసి చదువుకుంటూ వినండి. రెండవ మరణము నిత్య నరకం నుండి తప్పించుకునేటకు మార్గం ఏమన్నా ఉన్నదా అని చూసుకుంటే, రెండవ మరణము గూర్చి యేసుక్రీస్తు ఏమని చెప్పారో మనం వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. ఇది దేవుడు ఒక సంఘమునికి దేవుడు చెప్పుతున్న స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు సంఘానికే చెప్పుతున్న మాట అది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ విషయము మనం తెలుసుకుందాము. చెవి గలవాడు వినుగా కన్నా సంఘములతోటి దేవుడు చెప్తున్నాడు. చెవి గలవాడు ఎవరండి? చెవులో ఎవరికైతే ఉన్నావో ప్రతి ఒక్కరు ఈ మాట వినాలి. సంఘముతో దేవుడు చెప్పుతున్న మాటలు మనం వినాలి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరండి? చెవి ఎవరికైతే ఉందో, కొంతమందికి చెవులు ఉంటాయి కానీ వినబడతాయి. దేవుడు వాక్యము వినబడదు. ఏ మాటలు వినబడతాయి? లోక సంబంధమైన మాటలు వినిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు కలుగదు, చెందడు అనేసి ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. రెండో మరణం అంటే ఏంటంటే శ్రమ ఉంటుంది, ఆత్మ కూడా శ్రమ ఉంటుంది అనేసి ప్రభు అయిన దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మనం మొట్టమొదటిగా మనం చూసుకుంటే ఎఫెసు సంఘానికి ఈ పత్రిక రాయడం జరుగుతుంది. ఈయన చెప్పడం జరుగుతుంది. యోహాను గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు అంటే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటండి? 7 నక్షత్రములు తన కుడి చేతన పట్టుకున్నాడు, 7 స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. దీపస్తంభాలు ఉన్న 7 దీపస్తంభాలు మధ్యలో దేవుడు సంచరిస్తున్నాడు. నీ క్రియలను సంఘం చెప్తున్నాడు. అంటే ఎఫెసు సంఘానికే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూస్తున్నాను ఎఫెసు సంఘం వారు బాగా నేను గమనిస్తున్నాను. నీ క్రియలు బాగున్నాయి, నీ కష్టం బాగుంది, నీ సహనము బాగానే ఉందని. నీవు దుష్టులను సహింపలేవనియు. నీ ఎదుటి ఎవరన్నా దుష్టుడు వచ్చేవారనుకో, ఆ దుష్టత్వని నువ్వు ఏంటంటే దూరంగా ఉంటావు. వాళ్ళని దగ్గర రానివ్వు, వాళ్ళని సహించవు. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కొనుగొంటివనియు. నీ ఎదుట అపోస్తులని అబద్ధ బోధకులు వచ్చినా, అబద్ధం చెప్పినా వాళ్ళు నువ్వు వెంటనే కొనుక్కొనగలవు. వాళ్ళ మాటను బట్టి, వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ
నడవడిని బట్టి నువ్వు చెప్పగలవు. నీ సహనము నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలలి అలయ లేదని నేను ఎరుగుదును. నువ్వు ఎంత భారమైనా ఎంత కష్టమైనా నా నిమిత్తం నిలబడి నువ్వు అలియలేదు. నీ యొక్క పని నువ్వు చక్కగా నిర్వర్తించావు. కాబట్టి అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను. ఏమి విడిచిపెట్టారండి? ప్రేమ. మనకి ప్రేమ ఉండాలండి. ప్రేమ. ఏపీ సంఘాన్ని చాలా ప్రేమించేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రేమని విడిచిపెట్టేశారు. అంటే ప్రేమ అలా తగ్గిపోతుందన్నమాట. ఆ ప్రేమని అదొకటే తప్పుందా నీకు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వీళ్ళకి చెప్పడము జరిగింది. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమ లేకపోతే మనం ఏమీ సాధించలేము. ఎందుకంటే అనేకమైన అపనిందలు కూడా మనం మోయవలసి రావడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే నీవు ఏ స్థితి నుండి పడితేవో అదే జ్ఞాపం చేసుకుని మారు మనసు పొంది ఏమంటాడండి? పర్వాలేదు, ఏం పర్వాలేదు అమ్మా, ఏం పర్వాలేదు, నీ ప్రేమ తగ్గిపోయినా ఏం పర్వాలేదు, మళ్ళీ మారు మనసు పొంది ఆ ప్రేమను పొందుకో అని చెప్తున్నాడు. ఆ మొదటి క్రియలను చెయ్యము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరే, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తును. మన దీపస్తంభం అంటే మన ఆత్మనే, మన ఎక్కడుందో ఆ స్థితి నుండి తీసేసి నిత్య జీవంకి వెళ్ళవలసిన మన ఆత్మను తీసి నిత్య నరకంలోకి వెళ్ళిపోలాగా నేను చేయగలను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ప్రతి విశ్వాసి నీ యొక్క ఆత్మీయమైన జీవితం ఎలాగుంది? నీ దీపస్తంభం ఎలాగుంది? నీ దీపస్తంభం ఎక్కడ పెట్టాలండి? మన దీపస్తంభాన్ని కొంచెం కింద పెట్టకూడదు. వెలుతురిగా మనం ఏం చేయాలండి? ఒక స్టాండ్ మీద మనం పెట్టాలనేసి దేవుడు వాక్యము చెప్పడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఆ విధంగా నువ్వు చెయ్యాలనేసి అప్పుడు నువ్వు ఈ విధంగా చేస్తే నీకు ఫలితం ఏంటని చూసుకుంటే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షం ఫలములు భుజింపనిత్తును. జీవవృక్షం ఫలము అమ్మా, ఏ ఫలము? జీవవృక్ష ఫలము. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే మంచి చెడ్డను ఫలము ఇచ్చే ఫలములను దేవుడు చేసినప్పుడు ఏ ఫలాలు తిన్నారండి? జీవవృక్ష ఫలాలు తినలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. ఆదాము అవ్వగారికి ఆ ఫలాల గురించి తెలీదు. నిజంగా జీవవృక్ష ఫలాలు కోసుకుని తింటుంటే వాళ్ళకి ఏమీ లేదండి, మరణం లేదు, నిత్యము జీవిస్తూ ఉంటాడు. ఈ పక్కన పండు ఏంటండి? మంచి చెడ్డలు చెప్పే ఫలాన్ని ఎవరి ద్వారా తిన్నారు అంటే సాతాను అపవాది ద్వారా వాళ్ళు తినడం జరిగింది. కాబట్టి మనకి మరణము సంభవించిందని చెప్పడం జరిగింది. ఈ మరణం సంభవించినా మనకి ఏమీ పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ఆ మరణం నుండి తప్పిస్తాడు, రెండో మరణం నుండి తప్పిస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే దేవుడు మాట వినాలి. రాబోయే నాశనం నుండి మనం ఏ విధంగా తప్పించుకోవాలనేసి దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు. ఏంటంటే నాశనం నుండి మనం ఏ విధంగా తప్పించుకోవాలి అని మనకు చెప్పడం జరిగింది. 2 తెస్సలోనికీ రాసిన పత్రిక, తెస్సలోని సంఘానికి ఒక లెటర్ రాశాడు అపోస్తలుడైన పౌలు, పత్రిక రాశాడు. 2వ పత్రికలోని 1వ అధ్యాయము 6వ మాట నుండి మనం చదువుకుందాం. 6 నుండి 10 వరకు మనం చదువుకుంటే ఏ విధంగా రాయబడి ఉందో ఇక్కడ మనం అపోస్తలుడైన పౌలు ఏ విధంగా రాశాడో మనం తెలుసుకుందాం. ప్రభు అయిన యేసు తన ప్రభావంను కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, ఎక్కడండి అమ్మా, ఎక్కడి నుండి వస్తాడు దేవుడు? పరలోకం నుండి 2వ ఆకాశంలోకి దేవుడు వస్తాడు. ఎవరితోటి వస్తున్నాడంటే దూతలతోటి, తన యొక్క సైన్యముతోటి దేవుడు పరలోకం నుండి ఏ విధంగా వస్తున్నాడో అగ్ని జ్వాల వలె వస్తున్నాడు. అగ్ని జ్వాలలో నుండి వచ్చి మనకు కనబడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎరగని వారికి మన ప్రభువైన క్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు, అమ్మ కొంతమంది ఉంటారు కదా, మాటనరా, దేవుడు మాటనరా, నువ్వెంత, నీ బతుకెంత అన్నట్టు ఏం చేస్తారండి? వాళ్ళ వెనకాల చూసి, వాళ్ళ పలుకుబడిని చూసి, వాళ్ళ రాజకీయ స్థితిని చూసి, వాళ్ళ యొక్క
ఆ ఘనతన మహిమ ఇవన్నీ చూసుకుని ఏం చేస్తారు? విర్రవీగి ఏంటంటే దేవుడి మాట ఎవరు అనరు. అమ్మా ఎప్పుడో కొంతమంది నేను అడుగుతుంటాను, వింటున్నారండి? ఆ, అమ్మ గుడికి రాండి అమ్మంట, వస్తాం అయ్యగారు అని చెప్తారు. ఆ పక్కనే ఉంటాడు భర్త. వాళ్ళని అడిగితే, అయ్యగారు మాకు ఖాళీ లేదండి, మాకు సిగ్గండి. ఏంటండి? సిగ్గండి. ఎక్కడ సిగ్గు? దేవుడి సన్నిధి రావడానికి సిగ్గంట. సారా కొట్టుకెళ్ళిపోతారా, బ్రాందీ కొట్టుకెళ్ళిపోతారా, ఏంటంటే రికార్డింగ్ డ్యాన్సులకి వెళ్ళిపోతారు. అక్కడ లేదండి సిగ్గు. డ్యాన్సులు వేస్తారు రోడ్డు మీద, చక్కగా అన్నీ చేస్తారు. ఎప్పుడైనా చూసారా? ఏంటంటే అక్కడ రావడానికి సిగ్గండి, దేవుని సన్నిధి రావడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి అని చూసుకుంటే దేవుని వాక్యాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోతారండి? నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు దేవుని మాట వినాలి. అంటే దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు దేవుడు వస్తాడు, వాళ్ళకి ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. అమ్మ ఏంటమ్మా అర్థమైందా? మనం ఎవరైతే శ్రమ పెడతామో శ్రమ వచ్చేద్దంట. మరి అక్కడ ఒక చూసుకుంటే మనకి ఏంటండి ఉత్తర భారతదేశంలో ఏం చేశారండి? అక్కడ క్రైస్తవులందరూ చంపేస్తున్నారు. తెలుసు కదా మీకు, మనం విన్నాం కదా. ఏంటండి ఆ ప్రదేశం అంతా ఉత్తర భారతదేశంలో, ఒక ప్రదేశం అని కాదు, అన్ని ప్రదేశాల్లోనే ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను బాగా హింసించేస్తున్నారు, చర్చిలు పడగొట్టేస్తున్నారు. కనబడిన వాళ్ళని ఏం చేస్తున్నారండి? చెత్త కొట్టేస్తున్నారు. వాళ్ళతోటి ఇంకో నామము, ఏసునామం కాబట్టి వేరే నామాలు పలికిస్తున్నారు వాళ్ళతోటి. ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నారు? బాగానే ఉన్నారు, దుఃఖంలాగా తిరుగుతున్నారు. కానీ మనం అనుకుంటాం, మేము కూడా చాలా బాగున్నాం, మాకు కూడా అనేసి ఏం చేస్తున్నారు? రెచ్చిపోయి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఏముందండి? శ్రమ పట్టి వారికి శ్రమ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓ క్రైస్తవుడా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరగొద్దు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని దేవుని సన్నిధి రావాలి. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇంటి దగ్గర ఉన్నాడు దేవుడు, ఎక్కడ ప్రతి దిక్కున ఉన్నాడు. కానీ దేవుడు ఒక నిబంధన ఎట్టాడు, నా సన్నిధి రావని. దేవుడి సన్నిధికి వెళ్ళాలి, అక్కడ ప్రార్థన చేయాలి. ఒక ప్రత్యేకమైన ఒక స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ఎందుకంటే ప్రార్థనా మందిరం ఇచ్చాడు, అక్కడికి వెళ్ళాలి. మీరు వెళ్ళాలి. కాబట్టి దేవుడు మాట వినాలి. మన మాట విన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన శ్రమల నుండి, బాధల నుండి మన విడుదల చేస్తాడు. మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. విశ్రాంతి అంటే విశ్రాంతి అండి, చక్కని స్థితి. విశ్రాంతి ఏంటంటే మన శ్రమ పడ్డాం. కష్టపడిన వాళ్ళకి ఏముంటుందమ్మా? చక్కని నిద్ర వస్తుంది కదా. కష్టపడలేని వాళ్ళకి ఆ ఒళ్ళు అలదు. ఏం చేస్తారంటే ఆ ఒళ్ళు వాళ్ళకి ఏం చేస్తారండి? వాళ్ళకి నిద్ర రాదు. ఎంత నిద్ర ఉందామన్నా నిద్ర రాదు. ఏం చేస్తారు? వాళ్ళు సిగరెట్లు కాలుతూ, టీవీలు చూస్తూ, లేకపోతే ఎక్కడికి అలా తిరుగుతూ ఉంటారు, లేకపోతే మేడ మీద అలాగా రౌండ్ వేస్తుంటారు. కానీ వాళ్ళకి నిద్ర రాదు. ఎందుకంటే శరీరం అరలేదు. శరీరం అలిస్తేనే మనకి నిద్ర వస్తుంది. ఆ భాగాలన్నీ అలిసిపోయి ఏం చేస్తాయంటే నిద్ర చక్కగా పట్టడం జరుగుతుంది. శ్రమ పడే వాళ్ళకి చక్కనైన విశ్రాంతి ఉంటుంది. ఈ విశ్రాంతి అంటే ఈ విశ్రాంతి శరీర సంబంధమైన విశ్రాంతి కాదు, ఆత్మ సంబంధమైన విశ్రాంతి గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం ఈ బైబిల్ ఎప్పుడునూ రెండు విధాలుగా, అంటే రెండు అంచులకు అర్థం. ఒకటి ఏంటి? శరీరంతో మాట్లాడుతుంది, ఒకటి ఆత్మతోటి మాట్లాడుతుంది. దేవుడు ఆత్మనే గ్రహిస్తాడని శరీరానికే ప్రాముఖ్యత ఇవ్వడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అదేవిధంగా దేవుని ఆరాధించేవారు ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలనేసి దేవుడు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది అని మనం చూసుకోవాలి. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకును విశ్వాసించిన వారందరి యందు విశ్వాసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏంటి? నిత్య నాశనం పొందుతారు, రెండో మరణంలో పోతారు. అక్కడ ఏమంటారు? దండన అంటే ఏంటి? బాధడం, కొట్టడం అన్నీ జరుగుతుంది అక్కడ. అర్థమైందమ్మా? మన చాలామంది మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకి చెప్పాలి. మీరు దేవుడి సన్నిధి రాండి అని చెప్పాలి. మీ భర్తలు కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు వెళ్ళిపోతారు దేవుడి సన్నిధికి, వాళ్ళు వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళిపోతారండి? చక్కగా ఇలాగ డ్యాన్సులు వేసుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి?
నిత్య నరకానికే వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని విమర్శించడం లేదు, మిమ్మల్ని జోకులేయడం లేదు, బాధతో చెప్తున్న మాట ఇది. బాధతో ఒక అపహాసం చేయడం లేదు. ప్రతి ఒక్కరు గమనించాలి. నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావా, నిత్య నరకంలోకి వెళ్తావా, రెండో మరణం పొందుకుంటావా, అది నువ్వు ఆలోచించుకోవాలి. మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహాలను విడిచిపెట్టాలి. ఏంటమ్మా విగ్రహాలు అంటే ఏంటి? దేవుడు అలా ఏంటండి? అగ్ని అయిన దేవుడు. అమ్మా తెలుసుకోవాలి. దేవుడు అంటే ఏంటండి? కనపడతాడు ఎప్పుడైనా దేవుడు మీకు? చాలామంది కనపడతారు అంటే కనపడచ్చు. ఎందుకంటే శారీరకంగా దేవుడు యేసుక్రీస్తుని చూశారు, కానీ యెహోవా దేవుని చూడలేదు. సృష్టికర్త అయిన దేవుని చూడలేదు. ఆయనే కానీ ఏ రూపంలో చేశారు? యేసుక్రీస్తు రూపంలో చూస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా ఆయనే. ఆయన ఏ రూపంలో చూస్తున్నారు? శరీరధారైన క్రీస్తు రూపంలో చూస్తున్నారు. వేరువేరు, మూడు వేరువేరే, ముగ్గురు వేరువేరు, కానీ ఒకే లక్షణం కలిగిన ఒకే దేవుడు. అర్థమైందమ్మా? ఒకే దేవుడు. ఆయన ఏంటంటే ఆయన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, శరీరధారి అయిన యేసుక్రీస్తు దేవుడు అక్కడే. కానీ ఆయా సందర్భంలో ఆయా రూపాల్లో దేవుడు మనకి ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయా స్థితిలో ఆయా క్రియల్లో మనకి దేవుడు అక్కడ కనబడుతున్నాడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. జీవగలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకు. జీవం గలవాడు ఎవరండి? మనకి జీవనిచ్చేవాడు, మనకి ఊపిరినిచ్చినవాడు, సృష్టికర్త అయిన దేవుడు. సత్యవంతుడు, సత్యం ఉంది, అబద్ధం లేదు, నిజం ఉంది ఆయనలో, నిజంగా ఉన్నాడు దేవుడు, ఆయనే దేవుడు. దాసులగుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు. మా దాసుడు ఎవరండి? దేవుడు ఏర్పరిచిన దాసుడు ఎవరండి? సృష్టికర్త అయిన దేవుడు, యెహోవా తండ్రి ఏర్పరిచిన ఆ దాసుడు ఎవరంటే యేసుక్రీస్తు. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించేవాడు ఆయనే. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమంటున్నాడంటే, అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపు నాకు తిరిగితురో ఆ సంగతి మీరే తెలియజేయుచున్నారు. కాబట్టి మనం నిరీక్షణ కలిగిన జీవితం మనం ఉన్నాం. ఒక రోజు వస్తాడు దేవుడు. ఆయన మొదటి రాప్చర్లో అంటే మొదటి పునరుద్ధానంలో మనందరిని లేపుతాడు. ఆయన తీసుకెళ్తాడు, గొప్ప విందు చేస్తాడు, మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వస్తాడు అనేసి మనం తెలుసు. మనకి అవునా? తెలుసు లేదా? మన అందరూ చనిపోయే ఇంట్లో పెట్లు పెట్టి చక్కగా ఆ పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళి మన ఏం చేస్తారండి? పూర్తి చేస్తారు. ఎందుకంటే మనం మన్ను నుండి వచ్చే కాబట్టి మనం ఏమైపోతాం? మొన్న అయిపోతాం. అంతే కదమ్మా? మొన్న అయిపోతాం కాబట్టి మట్టిలో కలిసిపోతాం మనం. అంతే, మట్టిలో కలుతాం లేదా? కొన్ని రోజులు సమాధి చేసిన తర్వాత కొన్ని రోజులు వెళ్ళి తీర్థ ఏముంటుంది? అందులో ఎముకలు ఉంటాయి. ఏముంటుందమ్మా? ఎముకలు ఉంటాయి. శరీరం ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే శరీరం మట్టిలో కలిసిపోయింది. కానీ దేవుడు ఒక రోజుని ఆయన స్వరం ఎవరైతే వింటారో వాళ్ళందరూ జీవము గలవారు అవుతారు. ఆయన స్వరం ఎవరైతే వినలేదో వాళ్ళందరూ రెండో మరణంలోకి, తీర్పులోకి వెళ్తారు. అది ఇంకా సబ్జెక్టు, ముందరికి వెళ్దాం. ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మొదటిది ఏంటండి? యేసుక్రీస్తు చెప్పిన మాట. రెండో మాట అండి, నాశనం నుండి మనం తప్పించుకోవాలి. మూడో మాట ఏంటంటే ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి. తీర్పు నుండి దేవుడు తీర్పు తీరుస్తాడు. అధికారం ఎవరిచ్చారంటే యెహోవా తండ్రి ఇచ్చాడు మనకి. యెహోవా అంటే ఉన్నవాడు నన్నువాడునే దేవుడు, ఆయనకి పేరు లేదండి. యావే అంటే ఏంటంటే యెహోవా దేవుడికి పేరు లేదు. ఆయన పేరు ఏంటంటే ఉన్నవాడు నన్నువాడునే దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుని పంపి తన కుమారుని ద్వారా మనకి తీర్పు తీరుస్తున్నాడు. అది కూడా మనం చదువుదాం. సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ మాట మనం చదువుకుందాం. 27 నుండి మనం చదువుకుందాం. 27 వచనం నుండి మనం చదువుకుందాం. ఏంటండి? యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 27 నుండి 30 వరకు మనం చదువుకుందాం.
మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించను. దేవుడు తీర్పు తీర్చడానికి అధికారము అనుగ్రహించాడు తండ్రి. అధికారం ఎవరు ఇచ్చారండి? తండ్రి ఇచ్చాడు. మామ జాగ్రత్తగా మీకు మీకు మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఎవరో చెప్పరు. ఎలాగా మీకు చక్కగా విడదీసి బైబిల్ ఉన్న గ్రంథంలో ఉన్న మాటలన్నీ విడదీసి చెప్తున్నాను. ఏంటంటే ప్రత్యేకింపబడిన వారు ప్రత్యేకింపబడిన వారుగా ఒకే మాట చెప్తాడు దేవుడు. ఒకే మాట చెప్తాడు. పేరు పెట్టి పిలిచి రామ అదమ్మా ఇదమ్మా కాదు. ఏం చేస్తాడంటే టప 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 మాట, ఇంకా బాగా చెప్పాలంటే పటాలు మాట ఏంటండి, దేవదత్తలు చక్కగా వేరుపరిచేస్తారు. వేరుపరిచిన వెంటనే దేవుడు ఒకే మాట చెప్తాడు. ఆ మాట ద్వారా మనం నిత్య జీవంలోకి వెళ్ళాలా, నిత్య నరకంలోకి వెళ్ళాలా, అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు నీకు. మనకేం కష్టం వచ్చిందో నష్టం వస్తే ఎక్కడికి పరిగెట్టేస్తండి? పోలీస్ స్టేషన్ పరిగెట్టేస్తాం. బాగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కడ పరిగెడతాండి? ఎక్కడ దిక్కున పరిగెట్టచ్చు, వేరే మార్గాలు ఉంటాయి వాళ్ళకి. మనం ఎక్కడ పరిగెడతాం? పెద్దల్లో పరిగెడతాం. అక్కడ పరిగెట్టడానికి లేదు, వాళ్ళకే లేదు, ఏం లేదు, వాళ్ళకే దిక్కు లేదు. అక్కడ ఎవరితో చెప్పుకోవాలో వాళ్ళకే తెలియదు, పెద్ద పెద్దోళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా తీర్పులో నిలబడవలసి వస్తుంది. కాబట్టి దీనికి ఆశ్చర్యపడకూడదు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని. అమ్మా ఏంటమ్మా, ఇంకోటి పెట్లు పెట్టేశారు కదా, మన తాతలు ముత్తాతలు, మన నాన్నలు తాతలు అమ్మమ్మలు, మన ఏంటండి పిల్లలు, కొంతమంది మనం ఉండగానే కొంతమంది పిల్లలు చనిపోతారు కదా, వాళ్ళకి చెప్తున్నా. వాళ్ళు కూడా ఒక కాలం వస్తుందంట, సమాధులు ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునర్ధనమునకు, కీడు చేసిన వారు తీర్పు పునర్ధనమునకు బయటకు వచ్చేదురు. అర్థమైందమ్మా? మేలు చేసిన వాళ్ళు అందరూ జీవంలోకి వెళ్ళిపోతారు, అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతారు. నీతిమంతులకి తీర్పు లేదు. ఒకటి తెలుసుకోవాలి, మన నీతిమంతులుగా ఉన్నాం అనుకో. నీతి అంటే ఏంటండి? మంచి 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 చేయడం. అది ఏంటండి? మేలు చేసిన వారు, మేలు అంటే మంచి పనులు చేసిన వాళ్ళందరూ జీవ పునర్ధనమునకు, కీడు చేసిన వారు తీర్పు పునర్ధనమునకు బయటకు వచ్చుదురు. నా అంతటా నేను ఏమీ చెప్పలేను, నేనేం చెప్తలేదు, నేను చెప్పే మాటలు కాదు, నేను వినున్నట్లుగా తీర్చుచున్నాను. దేవుడు ఏం చెప్తే అది చెప్తున్నాను నేను. నా సొంత మాటలు ఏం చెప్పి, యేసుక్రీస్తు కూడా సొంతంగా ఏం చెప్పడండి. ఆయన తండ్రి పైనుండి ఏమైతే అధికారము ఏమైతే ఇచ్చాడో దేవుడు, మన సొంత పత్నాలకి మనకి అధికారం ఇచ్చామనుకోండి, మనం ఏం చేస్తాం? సొంత పత్నాలు చేసేస్తాం. దానికి సామెత కూడా ఉంది, రాలేదు. ఏంటండి? సొంత పత్నాలు చేస్తాం. ఎంత చేయమంటా అంత చేసేస్తాం మనం. అలా కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఆయన ఏం చెప్పమంటాడు అలా చదువుతున్నాడు యేసుక్రీస్తు. ఆయనంక దేవుడు ఏం చెప్పమంటే ఆ మాటలే చెప్తాడు. నా సొంత విషయాలు నేను చెప్పనని చెప్తున్నాడు. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుచున్నాను. ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన ఏమి అంటున్నాడో అది చెప్తున్నాను, కానీ నా సొంత ప్రయత్నాలు నేను చేయడం లేదు. కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరను గనక నా తీర్పు న్యాయమైనది. నేను ఏదైతే తీర్పు తీరుస్తున్నానో ఆ తీర్పు చాలా న్యాయమైనది. నేను అబద్ధం ఆడ్డాకు నేను నడును కాదు అని చెప్తున్నాను. అదే పెత్తనం మనకి ఇచ్చారంటే మనం ఏం చేస్తామండి? అమ్మ మన పెత్తనం ఇచ్చారంటే మన చుట్టాలందరినీ, మన బంధువుల్ని, మన స్నేహితులను అందరినీ ఎక్కడ పంపించేద్దండి? పరలోకానికే పంపించేస్తాం. మన శత్రువుల్ని, మనకి విరోధంగా ఉన్న వాళ్ళకి, మన మాట విన్న వాళ్ళు అందరికీ ఎక్కడ పంపుతాండి? నరకలోకంలో పంపించేస్తాం. అంతే కదమ్మా? మనకు పెత్తనం ఏం చేస్తామండి? ఆ విధంగా చేయడం జరుగుతుంది. కానీ దేవుడే ఇక్కడ ఏం చేస్తా, సర్వాధికారి, సర్వం లోకంలో ఉన్న అధికారం అంతా ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తీర్పు న్యాయమైనది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత ఎవరి మాట మనం నమ్మాలి, ఎవరి మాట మనం నమ్మకూడదు. యెహోవాను ఆశ్రయించాలి మనం. అంతే కదమ్మా? మనుషులు నమ్మటి కంటే యెహోవానే ఆశ్రయించుట మేలనేసి వాక్యంలో మనకు ఉంది. ఎవరు అంటే దేవుని సన్నిధికి వెళ్తాం. ఇక్కడ చూసుకుంటే బుద్ధిగల కంజకులు ఉన్నారు, బుద్ధి లేని కంజకులు ఉన్నారు. వారి పరిస్థితులను బట్టి వారు తీర్పు పొందారు. అవన్నీ చదవాలంటే చాలా మ్యాటర్ ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం మనం చదువుకోండి. మీరు బుద్ధిగల కంజకులు, బుద్ధి లేని కంజకుల గురించి చక్కగా వ్రాయబడి ఉంది. శ్రద్ధగా చదవాలి.
ఎప్పుడు చదివినా ఒక్కొక్క మాట విడదీసి చదివినప్పుడు దాని అర్థం భావం ఆత్మీయంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి 23 అధ్యాయం 12 మాట మనం చూసుకుందాం. 12 వచనం నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త, మత్తయి అనే భక్తుడు ఇది రాశాడు. ఆయన యొక్క శిష్యుడే ఈయన రాశాడు. 12 అధ్యాయం 23 అధ్యాయము 12 నుండి మనం చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తన్ను తాను, తనకు తాను, తను అంటే తనడం కాదు, కాలుతోటి మనం అర్థం చేసుకోవాలి. ఆ మీనింగ్ కూడా వస్తుంది. తన్ను తాను అంటే తను తాను అంటే అంతే కదాను, తన్నెత్త నిన్ను అన్నట్టు ఉంటుంది. తన్ను తాను అంటే తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అనేక మంది పాస్టర్లు ఉన్నారు, ప్రవచనం చెప్పే వాళ్ళు ఉన్నారు, శాస్త్రములు చదివేవారు, గ్రంథములు చదివేవారు, పరిసయ్యులారా, దేవునికి పరిచర్య చేసేవారు, మీరు మనుషుల ఎదుట పరలోకమును మూయుదురు. అమ్మ ఇప్పుడు ఎలాగుందంటే ఏం చేస్తారంటే పరలోక రాజ్యం ఎలా మూసేస్తారంట. ఎందుకు మూసేస్తారో, ఏ విధంగా మోస్తారో మనం కొద్దిగా ఎదరికి వెళ్ళి మనం తెలుసుకుందాం. చాలా మంచి వారు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారండి, ఒకళ్ళు నెలనెవరో వాళ్ళు వెళ్ళరు. పరలోక రాజ్యం వాళ్ళు వెళ్ళరంట, మన నెలనెవరంట. సంఘస్థులు, విశ్వాసులు. మీరు అలాంటి వాళ్ళని నమ్ముకోవద్దు మీరు ఎవరన్నా. ఎందుకంటే మనకి తెలివి, జ్ఞానాన్ని, వివేచన జ్ఞానం అన్నీ దేవుడిచ్చారు. ఏది మంచి బాధ, ఏది చెడ్డ బాధ అన్నీ మీరు తెలుసుకోగలరు. కానీ నమ్మేసి మా కొనవాడు, లేకపోతే మా మతం వాడు, మా ఇంటి పేరు వాళ్ళు అనేసి మీరు అనుకోకుండా మీరు ఏం చేయాలండి, పరలోక రాజ్యం వెళ్ళడానికే మనకి అన్నీ పొలాలు అవసరం లేదు, గోత్రాలు అవసరం లేదు, మంచి చెడ్డలు మనకు అవసరం లేదు. కానీ దేవుని మాట మనకు అవసరం. కాబట్టి మీరు అందరూ దేవుని మాట అన్నారు. మీరు అందులో ప్రవేశింపరు. ఎవరండి? శాస్త్రులు, పరిసయ్యులు అందులో ప్రవేశించరంటే ఎందులోని? జీవ మార్గంలో ప్రవేశించి వారిని ప్రవేశింపనివ్వరు. అర్థమైందమ్మా? విశ్వాసులను ఏం చేస్తారంటే ఆ బోధ చెప్పి, ఈ బోధ చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి ఏం చేస్తారండి, దేవుడి రాజునికి వెళ్ళాలంటే వాళ్ళని అన్నెవరంట అయ్యి అనేసి చెప్పడము జరుగుతుంది. ఇలాగా మీరు చదవాలి, చాలా చక్కగా ఉంది. అయ్యో వేషధారులను, శాస్త్రులారా, పరిసయ్యులారా, అందులైన వారులారా, అవివేకులారా, దేవుడు చెప్తున్నాడు స్వయంగా. యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నాడు స్వయంగా. అందులారా, గుడ్డోళ్ళు అంటే కళ్ళు నుండి చూస్తారు కానీ ఆత్మీయమైన కళ్ళుతో చూడరు, శారీరక సంబంధమైన కళ్ళుతోటి వీళ్ళు చూస్తారు. ఒట్టి పెడతారు, దాని మీద పెడతారు, ఇది పెడతారు, కానీ అవన్నీ నమ్మొద్దు. మీరు ఎవరి మాట వినొద్దు. దేవుడు చెప్పిన వాక్యం చదవండి. దేవుడు ఏ విధంగా చెప్తున్నాడో దాన్ని అనుసరించి మీరు నడవాలనేసి ప్రభుపేట మీకు మనం చేయడం జరుగుతుంది. అది 23 అధ్యాయం 33 మాట కూడా మనం చదువుకుని ఇంకా ముందుకెళ్దాం. సర్పములారా. అమ్మ సర్పం అంటే ఏంటండి? సాతాను బుద్ధి కనుగవారు, సాతాను అనుసరించేవారు. పైకి దేవుని భక్తులే, దేవుని వాక్యం చెప్పేవారు, కానీ వాళ్ళ యొక్క గుణం ఏంటంటే సర్పం అంటే పాము. ఏంటమ్మా? పాము సంతానము చెందినవారు, సర్ప సంతానం అనేసి యోహాను కూడా, యోహాను అండి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా పలకడం జరిగింది. వీరు సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగో తప్పించుకుందరు? వీళ్ళందరినీ, ఆ భక్తులందరినీ నువ్వు పరలోక రాజ్యం రాకుండా చేస్తావా? నువ్వెలాగ పరలోక రాజ్యం రాగలవు? నిన్నెవరు పంపిస్తారో? మీ గురుగారు పంపిస్తారా, లేకపోతే ఇంకెవరైనా పంపిస్తారా, లేకపోతే విశ్వాసులు పంపిస్తారా? ఎవరు ఆర్డర్ తీసుకుని నువ్వు రాగలవు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నరకంలోని తప్పించుకోవాలంటే మనము ఏ పరిస్థితుల నుండి మనం తప్పించుకోగలము, మనని ఇడిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానియేలు గ్రంథం నుండి 12వ అధ్యాయము 1 నుండి 3 వరకు మనం చదువుకుందాం. మంచి వాక్యాలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు బైబిల్ చూసి చదవాలి, చక్కగా చదవండి. 1 నుండి 3 మాటలు మనం చదువుకుందాం. అమ్మ మీ ఎవరు నిద్రపోకండి చిన్న, ఎందుకంటే యూట్యూబ్
చూస్తున్నా వింటున్నారు కదా, చక్కగానండి. మీరు అవి బయట నుండి మాటలు వస్తాయి, అవి మీరు వినొద్దు. అవి సాతాను కలగజేసే మాటలు. అవి మీరు వినకుండా దేవుని యొక్క మాటలు మీరు వినవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. ఆ కాలమందు నీ జనుల పక్షంలో నిలిచినట్టి మహాధిపతి యొక్క మికాయేలు వచ్చును. దేవుడు ఒక కాలం ఉంది, ఆ కాలంలో దేవుడు మికాయేలును పంపుతాడు. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలగనంత ఆపద కలుగును. నీ జనుల గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. మన పేరు ఎక్కడ ఉండాలమ్మా? జీవ గ్రంథంలో ఉండాలి. నీ పేరు ఎక్కడుంది ఈ లోకంలో? తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలము కొమరపాలెం గ్రామంలో నా పేరు ఉంది. పలానా వ్యక్తి పేరు ఎక్కడుంది? ఆయా మండలం, ఆయా జిల్లాలో, ఆయా గ్రామంలో ఉంది. ఇది తెలుసుకోవాలి. ఎక్కడుంది? పంచాయతీలో మన పేరు ఉంది, అంతే కదా. మన తాతల వంశపారంపర్యం ఎక్కడికి వెళ్తా వస్తాయి? ఆ పంచాయతీలోకి వెళ్తే మన చిట్ట అంతా రావడం జరుగుతుంది. ఈ విధంగా దేవుడి దగ్గర ఒక పుస్తకం ఉందంటామా. ఇది ఏనా ముఖ్యంగా విశ్వాసులారా, ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ వింటున్నారు కదా, నీవు నీ యొక్క పేరు ఎక్కడుంది తెలుసుకో. నీ పేరు ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఉందా లేకపోతే ఏ గ్రంథంలో ఉంది అది తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నారా? తెలిసిపోద్ది నీకు. అమ్మా చైర్ మీద కూర్చోపరు. నీ పేరు ఎక్కడుంది? జీవ గ్రంథంలో ఉందా వేరే గ్రంథంలో ఉంది? చాలా విశ్వాసులారా మీరు తెలుసుకోవాలి. అవిశ్వాసులు అంటే ఎవరో? గుడికి వెళ్ళకుండా మీ ఇష్టానుసారం జీవిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసురాలు తెలుసుకోవాలి. మేము తిడతలేదు, మేము పొగడం లేదు, కానీ దేవుని యొక్క వాక్యము చెప్పడం జరుగుతుంది. నువ్వు విశ్వాసవా అవిశ్వాసవా? విశ్వాసం అయితే బయటికి రా, దేవుని సన్నిధికి వెళ్ళు. అవిశ్వాసం అయితే పో నరకలోకానికి. నిన్ను ఎవడో తప్పించేవాడు ఎవరు లేరు. కాబట్టి నువ్వేం చేయాలి? విశ్వాస కింద ఉండాలి. విశ్వాసం నుండి విడిచిపెట్టి అవిశ్వాసంలోకి ఎంత మాత్రం నువ్వు వెళ్ళకూడదు. ఇది దేవుని యొక్క మాట. కాబట్టి విశ్వాసం కలిగి ఉన్నది. ఎప్పుడైనా మారు మనసు పొందుకుని దేవుళ్ళకి రా, దేవుని యొక్క క్రియలు చెయ్యి, దేవుని మాట విని దేవుడి పనిలో ముందుకు సాగు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుదురు. కొందరు నిత్యజీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలొగుటకును, నిత్యముగా ఏయులగుటకును మేలుకొందురు. అప్పులు లెగుతారమ్మా, అప్పులు లెగుతారు సమాధుల నుండి లేచి మళ్ళీ తీర్పులో కొంతమంది దేవుడి సన్నిధికి వెళ్తారు, కొంతమంది ఏమో ఎక్కడికి వెళ్తారండి? చక్కగా నరకలోకంలోకి వెళ్తారు. నరకలోకానికి ఎన్ని ద్వారాలండి? ఎన్ని ద్వారాలు ఉన్నాయమ్మా? ఒకటే ద్వారం ఉంది, పెద్ద ద్వారం ఉంటుందంట. ఆ ద్వారం అంటే మనం వెళ్తాం, వెళ్ళడమే కానీ రావడం తెలియదు మనకు. అర్థమైందమ్మా? పెద్ద ద్వారమే ఎట్టాడు, దానికి ద్వారం అన్న దేవుడు. అందులోకి ఒక అధిపతి ఎట్టాడు దేవుడు. అందులోకి వెళ్ళిన వెంటనే వెళ్ళడమే, ఇంకా మళ్ళీ రావడానికి లేదు. నువ్వు విశ్వాసి అని అనుకుంటున్నావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు కదా, చెయ్యి, పర్వాలేదు, చేసినా పర్వాలేదు. నిన్ను అడిగాడు ఎవడో లేడు, కానీ దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పేరు జీవగ్రంథంలో ఉందో ఒకసారి దేవుడిని అడుగు. ప్రభా యేసయ్యా, కొంపదీసిన పేరు ఏ గ్రంథంలో ఉందో ప్రభా? పనిచేస్తుందా మరి? ఏ గ్రంథంలో ఉందో ప్రభా? నా పేరు జీవగ్రంథంలో ఉందా లేకపోతే వేరే గ్రంథంలో ఉందా? ప్రార్థన చేయాలి మనం. ప్రభా క్షమించి, నా పాపాలన్నీ క్షమించి. విడుదల కూడా వేరే రకంగా ఉంది. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమించే దేవుడు కాబట్టి దేవుడు ఎదుట మోగల ఉని ఆయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? పాపాలు క్షమించి నిన్ను నిద్రలోకంలో, అంటే విశ్రాంతి లేకుండా సమాధిలో ఉన్న పడి ఉన్న నిన్ను మేలుకునిలా చేస్తాడు. కొందరు నిత్య జీవనకి వెళ్ళేలా చేస్తాడు. కొందరు నిందల పాలొగుటకు, నిత్యముగా హేయులగుటకును వేరే లోకంలోకి
వెళ్తారు. కాబట్టి నిందలు అక్కడ నిందలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి అన్నీ. కాబట్టి నువ్వేం చేయాలంటే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. మనం ఒక జ్యోతి ఏ విధంగా ఉంటుంది? జ్యోతి అంటే నక్షత్రాలు కనపడుతున్నాయి కదమ్మా రాత్రులు. ఆ విధంగా నక్షత్రం వల్లే మనం చక్కగా వెలుగుతూ ఉంటాం. జ్యోతుల వలె. జ్యోతులు అంటే నక్షత్రాలు, వెలుగుతున్న నక్షత్రాలను జ్యోతులు అంటారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పిదురో వారు నక్షత్రం వల్ల నిరంతరము ప్రకాశింపబడుదురు. కాబట్టి ప్రకాశించెదరు. మనం ఎవరైనా కొంతమందిని మార్చామనుకో, మనం కూడా నక్షత్రం వల్లే దేవుని ఆకాశంలో ఎలాగుంటామండి? వెలుగు నొందుతాం. అంటే ఏంటో ఒక ప్రత్యేకత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆకాశ మండలంలో దేవుడు జ్యోతులు నక్షత్రాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా నిన్ను చేస్తాడనేసి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండో మరణం తప్పించుకోవడానికి ఏమైనా మార్గం ఉందా, ఇది ఎలాగొచ్చింది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. పర్వాలేదు కదమ్మా? ఎంత లేదు, మీకు వివరించి చెప్తున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలకించి, మీరు ఆత్మీయంగా ఎవరినన్నా మార్చాలనుకుంటే మీరు ఇంట్లోనే మార్చండి. వాళ్ళ ద్వారా అనేక మంది మారిపోతారు. మీ భర్తను మార్చారనుకోండి, వాళ్ళు ఎంతమంది చెప్తారు తెలుసా? వాళ్ళ నిజంగా కానీ మారితే వాళ్ళ ఫ్రెండ్స్ని అందరూ మార్చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా మారితే వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా మారితే వాళ్ళని మార్చేస్తారు. ఒక విశ్వాసురాలా నువ్వు ఒక ఆవిడని మార్చావనుకో, ఒక మహిళను మారితే ఆవిడ అనేక మందిని మార్చేద్ది. అర్థమైంది కదా? ఈ విధంగా చూసుకుంటే దేవుడు అది కూడా మన వాక్యంలో మనం తెలుసుకుందాం. సబ్జెక్ట్ వేరైపోతుంది కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-14 మాటలు మనం చదువుకుందాం. అంటే వచనాలు, మాటలు అంటున్నాను నేను, మీరు అర్థం చేసుకోవాలి. వచనం ఇది ఎలాగొచ్చింది? ఆదాము గారి నుండి మనకి సంభవించడం జరిగింది. రోమీయులకు రాసిన 5వ అధ్యాయము, రోమీయులకు ఒక పత్రిక రాశాడండి అపోస్తలుడైన పౌలు. 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒకని మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఏలగా ప్రవేశించును. పాపం అంటే పాపం లేదండి. మొట్టమొదటి దేవుడు సృష్టించిన అప్పుడు ఆదాముగా అవ్వగారికి పాపం లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే మంచి చెడ్డల్ని పెట్టే ఒక ఏంటండి చెట్టుని ఏర్పరచాడు, జీవవృక్షం కూడా ఏర్పరచాడు. లేకపోతే మన పాపం ఉందండి. అసలు దేవుడు ఎందుకు పెట్టాడు మనం ఆలోచించాలి కదా. ఆ చెట్లు రెండు లేకపోతే మనం ఎలాగుంది అమ్మా? ఈ గొడవ ఇదండి ఎందుకు, లేకపోతే ఎందుకు? మన చక్కగా ఆ పళ్ళు ఏంటండి, ఆ పళ్ళు తింటా కూర్చుంది మనం. ఏ పళ్ళు? అన్ని పళ్ళు, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు, యాపిల్ పళ్ళు, జామ పళ్ళు, బత్తాయి పళ్ళు, ఇవన్నీ పళ్ళు తింటా కూర్చుంది మనం అందరం. దేవుడు పళ్ళు తినేవాళ్ళలాగే చేశాడు కానీ మాంసాలు తినేలాగా మనం చేయలేదు దేవుడు. అందుకే పళ్ళు తిన్నవారికి ఆరోగ్యం ఉంటుంది. ఆ మంత్రి సత్యనారాయణ గారు చక్కగా చెప్తాడు, పళ్ళు పళ్ళు అనేసి ఆయన చెప్తున్నాడు. ఈ మాట ఎక్కడదండి? జీవగ్రంథంలోనే ఉంది. ఆయన ఇప్పుడు కొనుక్కున్నాడు ఆయన. కాబట్టి పళ్ళు తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యం ఉంది, విత్తనాలు తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యం ఉంది. అప్పుడు చక్కగా తినేవారు ఆదాము గారు, అవ్వగారు. వాళ్ళకి చక్కగా మంచి ఆరోగ్యము, బలం ఉంది. పళ్ళు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ముఖం కూడా ఫేర్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుందండి, సౌందర్యంగా ఉంటుంది ముఖం. పళ్ళ రసాలు తినేసి అవి వేస్ట్ చేయకుండా శుభ్రంగా వాటిని రుబ్బేసి మొఖాలకు రాసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది ముఖాలు. ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు కదా, అందం ఛానల్లో చూస్తూ ఉంటారు కాబట్టి మేము చెప్పవలసిన లేదు. ఇవి చూసుకుంటే ఎవరి ద్వారా వచ్చిందండి? ఆదాము అవ్వగారి ద్వారా మనకి సంక్రమించింది. లేకపోతే అంతకుమించి మనకి పాపము ఎవరి ద్వారా ప్రవేశించిందండి? ఆదాము అవ్వగారు ద్వారా ప్రవేశించి మరణానికి దారితీసింది. లోకములో ఎలాగ ప్రవేశించిన అలాగనే మనుషులందరము పాపము చేసినందున మరణం అందరికీ ప్రాప్తించింది. పుట్టినోళ్ళందరూ గిట్టిటో కోసం, అంతే కదండి. మనం నాకు మరణం లేదు అనేసి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాండి ఒకసారి. ఎవరన్నా సరే ప్రపంచ దేశాల్లో ఎవరన్నా నాకు మరణం లేదు, వాక్యం అంటున్నారు కదా, నాకు మరణం లేదు,
నాకు మరణం సంభవించదు, ఎప్పటికీ నేను ముసలివాడిని అవ్వను, ఎప్పటికీ చనిపోవను అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే రాండి. మిమ్మల్ని చూసి మేము చక్కగా యూట్యూబ్ వాళ్ళు మేము ఫోటోలు తీసుకుంటాం, లేకపోతే మిమ్మల్ని యూట్యూబ్లో పెడతాం. ఎవరైనా ఉంటే ఫోన్ చేయండి. చాలామంది ఉన్నారు పాస్ట్ గారులో, నెంబర్లు ఇచ్చారు కాబట్టి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి. ఎలా అనగా 14 మాట చదువు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం మేలెను. మోషే అలాగ ఏంటండి మరణము ఏలింది. ఆదాము రాబోయే వానికి గుర్తు అయి ఉండెను. మన తరతరాలకి ఈ భూమి అంతమించి పోయి చివరిగా పుట్టిన మనిషి దాకా మరణం, అంతే కదమ్మా. 2 నిమిషాల్లో ఈ భూమి నాశనం అయిపోతున్నాగా కొంతమందికి అంటారు కదండి, అప్పుడు కూడా అంటారు జనాలు. అప్పుడు కూడా వాళ్ళకు కూడా మరణము ఉంది అని చెప్పడం జరిగింది. చూసుకుంటే ఈ పాపము చేశారు కదా, ఈ పాపము చేయడం వల్ల మరణ వచ్చింది. దాని ఫలితం ఏంటి? పాపం వల్ల మనకి ఫలితం ఏమొచ్చిందో అని చూసుకుంటే ఏమొచ్చిందండి? అదే రోమేల్స్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ మాట 13వ మాట మనం చదువుకుందాం. 6వ అధ్యాయము చదవండమ్మా. మీరు కూడా చక్కగా ఆలకిస్తున్నారు దేవుని మాటలో, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు చాలామంది, వారికి పూర్తిగా వివరణ తెలియననేసి మీకు ఎక్కువ చెప్పడం జరుగుతుంది. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా అంటే ఆయుధములుగా ఉపయోగించకుండా పాపమునకు అప్పగింపకూడి. మనకి అవయవాలను చక్కగా కాలు చేతులు పనిచేస్తున్నాయి, కాలు చేతులు పనిచేస్తే డ్యాన్స్ చేయకుండా డ్యాన్స్ చేయొచ్చు, అంటే మామూలుగా డ్యాన్స్ చేయొచ్చు, కానీ వేరే డ్యాన్స్ ఉంటుంది. ఆ డ్యాన్స్ అంటే ఏంటంటే అతిక్రమం చేయడానికి, పాపం చేయడానికి, అలాంటి డ్యాన్స్ చేయకుండా. అయితే మృతుల్లో నుండి సజీవులను మనుకొని మిమ్మును వేరే దేవునికి మళ్ళా చదువుదాం. అయితే మృతుల్లో నుండి సజీవులు మనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకునుడి. మన శరీరాలన్నీ దేవుడికి అప్పచెప్పాలంటమ్మా. అమ్మ అంటున్నారా? అంటే మనకు దేవుడికి లోబడి ఉండాలి. అప్పగించుడు అంటే ప్రభా నా చెయ్యి నీకు అప్పగించేస్తున్నాను, చేతులు నరికేసుకుని కాలు నరికేసుకుని అప్పగించుకోవడం కాదు. అంటే ఏంటి? పాప మార్గంలో నడకుండా జీవ మార్గంలో నడాలని దాని ఉద్దేశం. కొంతమందికి అర్థం చేసుకుంటారు, ఆ విధంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. నువ్వు నీ చేతులను చక్కగా ఉపయోగించుకో, దేవుడికి స్తుతించడానికి, ప్రభా అని స్తుతించు. నీ కాళ్ళు ఏంటంటే పరిగెట్టకండి ఎక్కడికే, చక్కగా రికార్డింగ్ డ్యాన్సులకే, మద్యపానం. 16వ మాట కూడా మనం చదువుకుందాం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దోషులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులోదురని మీరు ఎరుగురా. మనం ఏం చేస్తున్నాం? మన ఇష్టం వచ్చినట్టు మనకు నడితే కాలు చేతులు అడిపోతాయి. మనం చేసే పనులు బట్టి మనకి అనేకమైన వ్యాధులు రావచ్చు. ఆ వ్యాధుల నుండి తప్పించేవాడు ఎవరో లేడు, నీకు నువ్వే శిక్ష అనుభవిస్తావు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని మాట వినండి, బయటికి రాండి, దేవుని నమ్ముకోండి. 21వ మాట అని చెప్తున్నాను వచ్చినాం. అప్పటికి క్రియల వలన నీకేమీ ఫలము కలిగను, వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. ఓ విశ్వాసి, నువ్వు దేవుని సన్నిధి రావడానికి నీకు సిగ్గుగా ఉందా? నువ్వు దేవుని విడిచిపెట్టేసి ఇంట్లో కూర్చుంటున్నావా? నువ్వు దేవుని విడిచిపెట్టేసి వేరే చోట్లకి వెళ్ళిపోతున్నావా? నువ్వు దేవుని సన్నిధి రావడానికి సిగ్గుపడుతున్నావు. ఒకనప్పుడు అందరి ఎదుట నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది. దేవుడు నిన్ను నిలబడతాడు ఒక చోటుని, మేకల వల్ల నువ్వు నిలబడతావు, దాని అంతము మరణమే. అప్పుడు నిన్ను తప్పించేవాడు ఎవరు లేరు. కాబట్టి నువ్వు పాపం నుండి దూరం అవ్వు అని దేవుడు చెప్పడం జరుగుతుంది.
యేసుక్రీస్తునందు నిత్య జీవం ఉంది. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మరణం నుండి తప్పిస్తాడు. దేవుణ్ణి నమ్ముకోపోతే వెళ్ళిపోతావు. అది నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడి మాటలు వింటున్నావా? చివరి వరకు వింటున్నావా? విని ఇంకా ఉంది చక్కనైన మాటలు దేవుడు ఇంకా నీకు చెప్తున్నాడు. చివరిగా 2 మాటలు మనం చెప్పేసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట మనం చదువుకుందాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేసి మాట అక్కడ మన తేటగా మనం తెలుసుకుందాము. ప్రియా నేస్తమా, మిత్రులారా, బంధువులారా, అందరూ దేవుడి మాటలు ఆలకిస్తున్నారు కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ మాట మనం చదువుకుందాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసించు ప్రతివాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. జనతేక కుమారుడు దేవుడు అంటే పాపం వల్ల పుట్టినవాడు, ఆయన పరిశుద్ధాత్మ వల్ల పుట్టినవాడు కాబట్టి ఆయన ఒక్కడే నీతిమంతుడు, పాపం లేనివాడు. పాపం లేనివాడు పాపరహితుడు కాబట్టి నిన్ను పాపం నుండి తప్పించేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి దేవాది దేవుడైన దేవుడు ఈ లోకానికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ఒకే ఒక కుమారుని పంపించడం జరిగింది. అక్కడ 8వ అధ్యాయము 51వ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చివరగా ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే వాక్యము మీరు చదవండి పూర్తిగా, నేను కట్ చేసేస్తాను అనుకుని. ఎవరి మాట అమ్మా? ఎవరి మాట? యూట్యూబ్ ఛానల్ చేస్తున్నవారు ఎవరి మాట వినాలి? నా మాట వెనకండి. నా మాట వెనకండి. ఎవరన్నా? దేవుని మాట, మన ప్రభువైన యేసుక్రీస్తు మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో? సర్వశక్తిమంతుడు, ఈ లోకాధిపతి, ఈ లోకములకు తీర్పు తీర్చేవాడు, ఈ లోకములకు వచ్చినవాడు, దేవుని తరపున మనల్ని పాపము నుండి విడిపించినవాడు. ఆయన మాట వినాలి. నిత్య జీవమునకు పంపిన వాని మాట వినాలి. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పిన దేవుని మాట నువ్వు ఖచ్చితంగా విన్నప్పుడు 2వ మరణం నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు. ప్రియ నేస్తమా, నువ్వు దేవుని మాట వింటే దేవుడు నీకు దగ్గర అవుతాడు. దేవుడు మాట వినకపోతే సాతాను సంబంధం అవుతావు, నీకు బంధువు అవుతాడు. ఈ లోకాసులు చాలా అందంగా ఉన్నాయా? ఈ లోకాసులు విలాసవంతంగా ఉన్నాయా? ఈ లోకాసులు నీకు చాలా మేలు చేస్తున్నాయా? దాని నుండి బయటికి రా, నిత్య జీవంలోకి వెళ్ళు, నిత్య మరణం నుండి తప్పించుకో. నీకు 2 మరణాలు ఉన్నాయి. శరీరానికి మరణం ఉంది, ఆత్మకి మరణం ఉంది. ఇక్కడైతే విశ్వాసులకి అయితే ఒకే మరణం ఉంది. అర్థమైందా? మనకు ఒకటే మరణం ఏంటంటే శరీరానికి మరణం. ఎందుకంటే ఆదాము అవ్వ పండు తిన్నారు కాబట్టి ఆ మరణం మన నుండి పోయి మనం ఎలాగెళ్తామండి? నిత్య జీవంలోకి వెళ్తాం, మహిమ శరీరం పొందుకుంటాం, మహిమలోకి వెళ్తాం. దేవుడు మనకిచ్చిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. నిత్యము మనం దేవుని సన్నిధిలో మనం ఉండి నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తాం. కాబట్టి నీ యొక్క జీవితం ఏ విధంగా ఉందో ఇప్పుడైనా నువ్వు టెస్టింగ్ చేసుకోవాలి. నువ్వు టెస్టింగ్ చేసుకుని దేవుని మార్గంలో అనుసరిస్తే దేవుడు నిన్ను కాపాడి రక్షిస్తాడు. మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ మాటలో చెప్పడం జరిగింది. కాబట్టి నువ్వు ధన్యత పొందుకోవాలంటే మొదటి పునరుద్ధానంలోనే నువ్వు రావాలి దేవుడి దగ్గరికి.
వచ్చినప్పుడు నీవు దేవునితో 1000 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలమ్మా? మళ్ళీ ఈ లోకంలోకి వస్తావు నువ్వు. ఈ లోకంలో వచ్చి దేవుడితోటి 1000 సంవత్సరాలు ఈ లోకంలోకి వస్తాం మనం. నువ్వు సమాధి నుండి లేచి 1000 సంవత్సరాలు దేవునితోటి 1000 సంవత్సరాలు దేవుని ముఖం చూస్తూ 1000 సంవత్సరాలు దేవునితో పరిపాలనలో నువ్వు ఉంటావు. నువ్వు దేవుని ముఖం చూడాలంటే ఏం చేయాలి? రెండో మరణం తప్పించుకుని దేవుని యొక్క మార్గంలో నువ్వు రావాలి, నిత్య జీవం పొందుకోవాలి. నిత్య జీవం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి. అంతేదమ్మా, మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడే నువ్వు నిత్య జీవంలోకి వెళ్తావు. మారు మనసు పొంది మళ్ళా కుక్క బుద్ధి వచ్చిందా? కుక్కలో మాంత్రికులు, కుక్క బుద్ధి అంటే ఏంటండి? కుక్క ఏం చేస్తుందండి? బాగా తినేసి శుభ్రంగా తినేసి ఏం చేస్తుందండి? లేక్ 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 అంటే ఏం చేస్తుంది? వాన్ చేసుకుని మళ్ళీ దాన్ని తినేస్తుంది. నువ్వు ఒక్కసారి దేవుళ్ళకి వచ్చిన తర్వాత దేవుడిని విడిచిపెట్టకూడదు. మళ్ళీ విడిచిపెట్టేసావు నువ్వు కుక్క బుద్ధే. దేవుడే అంటున్నా నిన్ను నిత్య జీవంలోకి వెళ్ళనీయకుండా నిత్య నరకంలోకి నిన్ను పంపిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మాట వినవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నావు. దేవుడి పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో బహుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్.